నమస్తే, నేను మీ ప్రశాంత్. వైఎస్ఆర్సీపీ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డికి వీళ్ళిద్దరి మధ్యలో అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం జరిగింది, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సార్, వైసీపీ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కొంచెం దూరం అయిపోతున్నట్లు, వాళ్ళ మధ్యలోనే కొంచెం గొడవలు అవుతున్నట్లయితే కొంచెం చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. ఇంతకు అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరికి అసలు ఏం జరిగింది? అంటే వైసీపీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడానికి కూడా చాలా కారణాలు అయితే వినిపించాయి. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విషయాల్లోనూ సకల శాఖ మంత్రిగాను నెంబర్ 2 స్థానానికి ప్రయత్నించిన వ్యక్తిగా సజ్జల గారి పేరు ఎక్కువ వినిపించింది. అయితే ఇంకో రూమర్ కాదు, ఒక విధంగా వాస్తవమే అనుకోవాలి. విజయసాయి రెడ్డి గారు వైసీపీలో నెంబర్ 2గా ఉన్నప్పుడు ఈ తిట్ల పురాణం ఏదైతే ఉందో, నోటుకొచ్చినట్టు మాట్లాడడం ప్రజాప్రతినిధులు, ఆ సంస్కృతి అప్పుడు లేదు 19 వరకు. 19లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకో సజ్జల గారు ఎక్కువగా యాక్టివ్గా ఉన్న తర్వాతనే మిగతా నాయకులందరూ కూడా ఎక్కువగా భూత పురాణం అందుకున్నారని, గతి తప్పి మరి మాట్లాడారని, నోటుకొచ్చినట్టుగా బిహేవ్ చేశారన్నట్టుగా రకరకాల రూమర్స్ అయితే ఉన్నాయి. మేబీ అది వాస్తవం అయి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఆ 420 గాడు, ఆ యాదవ, ఆ సొల్లుగాడు, ఆడు ఒక పనికి మాలినోడు, ఇట్లా ఆడు ఈడుని సంబోధనతోనే మాట్లాడారు కొడాల నాని లాంటి వాళ్ళు. సో ఇలాంటి కల్చర్కి ఎక్కువగా ఈయన ఊతమిచ్చాడని, తర్వాత సోషల్ మీడియా వింగ్ అంతా కూడా అతను తన కొడుకు భార్గవ్, సజ్జల గారు అబ్బాయి సజ్జల భార్గవ్ రెడ్డి గారు కూడా గ్రిప్లో పెట్టుకొని అందరినీ ఆడించారని, తర్వాత ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కలవడానికి ఎమ్మెల్యే స్థాయిలు కానీ, మంత్రి స్థాయిలు కానీ, లేదా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వ్యక్తులు కూడా కలవడానికి వెళ్తున్న నేపథ్యంలో లేదా సార్ బిజీగా ఉన్నారని కలవనివ్వకుండా చేశారని ఎక్కువగా సజ్జల గారికి, అలాగే అప్పుడు పిఏగా ఉన్న ధనంజయ రెడ్డి గారికి ఎక్కువగా ఇద్దరు పేర్లు చెప్పేవారు. ఈవెన్ జక్కంపూడి రాజా గారు లాంటి వ్యక్తులు కూడా సజ్జల గారు వీళ్ళ వల్ల మేము జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం మా అభిప్రాయాలు ఏం చెప్పాలనుకుంటే మాకు ఛాన్స్ ఇవ్వలేదు, వీళ్ళు కూడా లోపల వెళ్ళి చెప్పలేదేమో, అందుకే మేము కలవడానికి మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనే యాంగిల్లో చాలా సందర్భాల్లో ఇండైరెక్ట్గా చాలామంది చెప్పారు. అయితే ఇప్పుడు వైసీపీ ఆయన కాస్త దూరం పెట్టే ఆలోచనలో ఉంది అన్నట్టు కూడా చెప్పారట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు, కానీ ఒక 3 సార్లు కడప విజిట్ చేసిన తర్వాత కడపలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ, రాజశేఖర రెడ్డి గారితో నడిచిన కొంతమంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా కలిసి, బాబు 19కి ప్రభుత్వం రాకముందు మీ పద్ధతి వేరు, ఇప్పుడు పద్ధతి వేరు అనే స్థాయిలో మాట్లాడారట. మాట్లాడితే ఆయన అప్పుడు కొంచెం రియలైజ్ అవ్వడం, సరే ఏం చేద్దాం, ఎట్లా ఓవర్కమ్ అవుదాం, ఎందుకంటే ఘోర పరాభవం, 11 సీట్లకే పరిమితం అయిపోయారు. నెక్స్ట్ మళ్ళీ 30 ఏళ్ళు మేమే సీఎంగా ఉంటాం వ్యక్తి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది, ఎట్లా అని చెప్పి ఒక్కొక్కటిగా ఆయన రివెంజ్ చేసుకుంటుంటే ఎక్కువగా సజ్జల గారి పేరు వినిపించిందని వైసీపీ సోషల్ మీడియాలో కూడా వీపెస్ట్ ట్రోల్స్ అవుతున్నాయంట. సో ఆయన ఏదైనా మీటింగ్లు పెట్టాలదలుచుకున్న వైసీపీ కార్యకర్తలు కానీ కొంతమంది నాయకులు సుముఖత వ్యక్తం చేయలేదు, అంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదు వెళ్ళడానికి. సో అంతా ఈయన చెప్పినట్టుగా నడవాలి, ఈయన ఎక్కువగా అంతా నేనే రాజ్యం అన్నట్టుగా చేస్తున్నారు అన్నట్టు కూడా ఒక వాదం ఉంది. మరోవైపు విజయసాయి రెడ్డి గారు లాంటి వ్యక్తుల మీద ఒక దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆవిడ పేరు శాంతి, ఆవిడికి ఇతనికి ఏదో ఉంది అని సంబంధం ఉంది అని సోషల్ మీడియా కోడే కూసినా కూడా ఎక్కడ వైసీపీ వాళ్ళు దాని మీద ఖండించే ప్రయత్నం చేయలేదు, ఎవరు అడ్డు చెప్పలేదు. కనీసం ఆ పార్టీ వ్యక్తిగా అన్నప్పుడు ఎవరైనా మాట్లాడాలి కదా, ఎవరో అంబటి గారు లాంటి తప్ప ఇంకెవరూ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? సో ఇదంతా సజ్జల గారి కనుచూపు మేరలోనే జరుగుతుందా అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే ఉన్నాయి. అలాగే ఎవరో ఒక ఈ బాలీవుడ్ నటిని తీసుకొచ్చి హింసించారు, దానికి కూడా ఆ సుపారీ తీసుకొని చేశారంటే దానికి సజ్జల గారే చాలా కీలకంగా వ్యవహరించారని కూడా వార్తలు కూడా ఉన్నాయి. అంటే ప్రతి అంశంలో కూడా సజ్జల గారు కీలకం అవ్వబట్టే ప్రభుత్వం ఇన్ని పథకాలు ఇచ్చి ఇలా చేసినా కూడా ఎంత బ్యాడ్ అయిపోయిందా, అంటే అభివృద్ధి అనేదే మర్చిపోయిందా? ముఖ్యమంత్రి కూడా ప్రజల్లోకి వెళ్లకుండా తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అవ్వడానికి కారణం ఇటువంటి పక్కన వీళ్ళు ఉండడం వల్ల, సలహాలు సూచనలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా అయ్యింది అనే భావన కూడా చాలా మందిలో ఉంది. అంటే ఎస్పెషల్లీ మనకి మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఓన్లీ సజ్జల గారే కాదు, అంటే మీరు అన్నట్లు విజయసాయి రెడ్డి కూడా రీసెంట్ గా రాజీనామా చేయడం జరిగింది. ఇట్లా చాలా మంది భయపడుతున్నారు, చాలా మంది వైసీపీ పార్టీకి దూరంగానే ఉంటున్నారు, వైసీపీ పార్టీలు ఎవరైతే ఉన్నారో. అంటే దీని అంతటికి కారణం ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్న తప్పులే అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు అనేవాడు
కింద స్థాయి కార్యకర్త అభిప్రాయాలు కూడా తెలుసుకునేలా ఉండాలి, అవును. ఆయనకి చెప్పుకునేలా చేసుకోవాలి. కనీసం ఆయన చెప్పకపోతే, ఆయన చెప్పుకోకపోయినా ఆయన కోటరీలో ఉండే వ్యక్తులకైనా చెప్పి ఆయనకి ఆ సమాచారం చేరవేసేలా ఉండాలి. ఇప్పుడు జనసేన ఉంది, జనసేనలో పవన్ కళ్యాణ్ గారు అన్నీ కాకపోయినా నాగబాబు గారు, తర్వాత అధికార ప్రతినిధులు ఒక 4-5 ఉన్నారు, శ్రీనివాసరావు గారు, ఇంకేదో పేర్లు, అటువంటి వాళ్ళు అవన్నీ చేస్తారు. చేసి ఏంటి సమస్య తెలుసుకొని అది పవన్ కళ్యాణ్ గారికి చేరవేస్తారు. టీడీపీలో అంటే ఇంకా చెప్పక్కర్లేదు, కరడగట్టిన కార్యకర్తలకు కూడా పార్టీ క్యాడర్ అంత బలంగా ఉండడానికి కారణం అది మొదటి నుంచి ఉంది. ఏదైనా ఎవరైనా మాట్లాడాలంటే డైరెక్ట్గా లోకేష్ గారికి వెళ్ళి మాట్లాడచ్చు, చెప్పొచ్చు, లేదా అచ్చెన్నాయుడు గారికి చెప్పొచ్చు, ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారికి వెళ్ళి కలిసి మాట్లాడచ్చు. ఆ ర్యాపో ఉంది కాబట్టి ఆ పార్టీ అంత స్ట్రాంగ్గా నిలబడగలిగాయి. సో ఇప్పుడు ఈయన ఏదొచ్చినా ఆయన వరకు వెళ్ళనివ్వట్లేదు కాబట్టి, అరే మన పరిపాలించే రాజే మనం పట్టించుకోకపోతే మేమేం అవ్వాలని చెప్పి కొంతమంది సైడ్ అయిపోతున్నారు, కొంతమంది పార్టీ మారుతున్నారు, కొంతమంది రాజకీయాలకే దూరంగా ఉండిపోతున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, తెలుసో తెలియకో చేసినవో, లేదంటే ఒకసారి అధికారం వచ్చాక ఎలా హ్యాండిల్ చేయాలో తెలియకో ఏవో చేసినప్పుడు పక్కన ఉండే వాళ్ళు అనుభవజ్ఞులు సజెస్ట్ చేయాలి, సార్ ఇలా వెళ్దాం, సార్ ఇలా చేద్దాం, ఇలా ఉందాం అని. ఎందుకంటే వాళ్ళు మెయిన్ వాళ్ళ సలహాలు సూచనలు ఇస్తే చాలు, మిగతా అంతా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు నడిపించుకుంటారు. వీళ్ళు జస్ట్ ఒక ప్రణాళిక ఇచ్చి దీన్ని ఇలా ప్లాన్ చేయండి, దీన్ని ఇలా పథకంలో పెట్టండి, ఇలా చేయండి, పాస్ చేసుకుంటారు. సో అట్లా కూడా ఇవ్వకుండా ఆయన ఏం చేసినా అబ్బా మీరు ఏం చేసినా సూపర్ సార్ అని ప్రతిదానికి ఇలా పొగడకూడదుగా. తప్పుంటే తప్పుని వేలెత్తి చూపించగలగాలి, దాన్ని అర్థమయ్యేలా చెప్పగలగాలి. అలా చెప్పకపోతే వాడు పక్కన ఉండి ఎందుకు లాభం ఏంటి? సో సజ్జల గారు ఆ క్వార్టరీలో ఉంటూనే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎందుకో పూర్తి స్థాయిలో సరిగ్గా చెప్పలేకపోయారు అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. మేబీ అదే బాగా ఎక్కువగా మొదటి నుంచి కూడా వినిపిస్తున్న వార్త. అందువల్ల ఈయన వస్తే ఆ సమావేశాలకి చాలామంది సుముఖత వ్యక్తం చేయట్లేదు. సొంత సోషల్ మీడియా పార్టీ వాళ్ళే సజ్జల గారి మీద ట్రోల్స్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మేబీ అలాంటి సందర్భాల్లో ఆయన కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు కూడా సజ్జల గారిని ఈ మధ్యకాలంలో కొంచెం దూరం పెడుతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చెప్పలేం మేబీ, ఎందుకంటే ఆయన మొన్న ఇక్కడికి ములాఖత్కి వెళ్ళినప్పుడు కూడా జైల్లో వెనక ఆయన కనపడలేదు. మిగతా నాయకులు కొడాల నాయన లాంటి వాళ్ళు కూడా తెర మీద కనిపించారు కానీ ఈయన కనపడలేదు. సో ఆయన కొంచెం దూరం పెడుతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా సరిదిద్దుకునే ప్రయత్నం అయితే చేయాలి, మేధోమథనం అనేది జరగాలి. ఎక్కడ తప్పిదం జరిగింది, ఇకపై అలా జరగకుండా చూసే ప్రయత్నం చేయాలి. కనిపించడం వల్ల కూడా అంతంత మాత్రాన్నే కనిపించారు, భయపడుతూ కాదు, వాళ్ళు చేసిందే. అవును, అది. థ్యాంక్ యూ సార్.